కొన్ని జ్ఞాపకాలు. ఏ పూజైనా విఘ్నేశ్వరుడికి దండం పెట్టి స్టార్ట్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ కూడా ముందు మెగాస్టార్కి నమస్కారం పెట్టి స్టార్ట్ చేస్తాం. నమస్కారం సార్. తెలుగువాడికి సినిమా బలమేంటో ప్రపంచంలో ఉన్న అందరికీ చాటి చెప్పిన చిరంజీవి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ఇన్ని సంవత్సరాలు మనందరికీ ఆనందం పంచి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆనందం పంచాలని వారి కుటుంబం నుంచి మనకు పవర్ స్టార్ని ఇచ్చారు. ఇంకా సరిపోలేదన్నాం, మనం మెగా పవర్ స్టార్ని ఇచ్చారు. ఇంకా సరిపోలేదని చెప్తున్నాం. తర్వాతకి కూడా చాలామందిని ఇవ్వాలి మీరు. వారందరూ కూడా మమ్మల్ని మీలాగే ఆనందపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సినిమా గురించి నాకేమీ తెలీదు నిజంగానే. నేను మీలాగే థియేటర్లో సినిమా చూడాలి, అందుకోసం వెయిట్ చేస్తున్నాను. వేళ్ళు కాళ్ళే నడిచే మనిషే చెట్టు అన్నారు గుంటూరు శేషేంద్ర శర్మ. అలాగే ఆవేశం ఆదర్శం కాళ్ళే నడిచే మనిషి పవన్ కళ్యాణ్. ఆయన గురించి నాకు ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఎప్పుడు అదే మాట గుర్తొస్తుంది. అంతా కలిపి నేను పిడికెడు మట్టే కావచ్చు, కానీ నేను ఒకసారి తలకెత్తి చూస్తే ఒక దేశం జెండాకున్నంత పొగరు నాకుంది అని. అలాంటి పొగరికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఈ సర్దార్ గబ్బర్ సింగ్ ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగించాలని. చిన్నప్పుడు ఒక స్పానిష్ ఆర్ బ్రెజిలియన్లో ఒక సామెత ఉంది. ఏంటంటే చిన్న వయసులో ఒక 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో, వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఏమైనా చేయగలడు మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు. వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంత వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళ ఫాదర్లని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మా నాన్న అంత గొప్పడు కాదేమోలే, మా నాన్నకంటే గొప్పలు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది. అదే ఒక 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా, లేదా బాగా చదువుకోరా, రాత్రిపూట ఇడ్లీకి ఇంటికి రారా, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు, చేదస్తాం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం, అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. వీడికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం, ఉద్యోగం చేయటం, నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం, బిల్స్ కట్టాల్సి రావటం, ఇలాంటప్పుడు నాన్న మనం మరీ అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు 4 పిల్లలు, కానీ మనకి దీనమ్మ ఇంకా ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35-40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు, రికమెండేషన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోవటాలు, ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు ఉండరు, చచ్చిపోతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతికుండగానే మనందరం థ్యాంక్స్ చెప్దాం. మన భారతీయులందరికీ కూడా భాషతో సంబంధం లేదు, మన భారతీయులందరికీ కూడా ఒక డే అనే దాని మీద పెద్ద నమ్మకం లేదు. ప్రేమని ఫిబ్రవరి 14 రోజున మాత్రమే ప్రేమించి ఆ తర్వాత ఆడపిల్లని చంపేద్దాం, వాళ్ళ మీద యాసిడ్ పోసేద్దాం, అలా కాకుండా జీవితాంతం ఆడపిల్లని ప్రేమిద్దాం, తప్పేం లేదు. అలాగే అమ్మను కూడా సంవత్సరంలో ఒక రోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కంచాలు విసిరేసి తిట్టటాలు అవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. అలాగే నాన్నను కూడా ప్రపంచంలో సంవత్సరంలో 365 రోజులు ఒక రోజు కాకుండా 365 రోజులు గుర్తించుకున్నాం. అంటే నా ఉద్దేశం ఇట్స్ అన్ ఓడ్ టు ఫాదర్. ఎందుకంటే ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు, కావ్యాల్లో కానీ నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ. అంటే అమ్మని డ్రమటైజ్ చేసినంతగా మనం ఫాదర్ని ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా అని అనిపిస్తుంది. కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం. ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు, ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని ముందుకు వెళ్తాం. ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను, ఫలానా వాళ్ళ మనవడు ఇతను, లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇతను. సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు, ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు ఫాదర్కి తిరిగి మనం ఏమి ఇవ్వగలం? కృతజ్ఞత. ఫాదర్ కృతజ్ఞత కోరి మనం పెంచడు కదా.
మరి ఏమి ఇద్దాం? ఒక జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుందాం, మర్చిపోవద్దు. మనం అతనికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫాదర్ మనం తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుకోడు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం. ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఇప్పుడు అనుకోవద్దు, మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు. కె విశ్వనాథ్ గారి బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఆయన తీసినవన్నీ గొప్ప చిత్రాలే. అందులో ఇందాక కళ్యాణ్ గారు పైన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, ఏంటంటే అందులోంచి ఒక 12 సినిమాల్ని ఒక డిస్క్ సెట్గా తీసి, అంటే దాని తాలూకు కరస్పాండింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ వీడియో రైట్స్ ఉన్న వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడి మిగతా కొంతమంది మిత్రులతోటి వాళ్ళతో అందరితోటి దీన్ని కొంచెం అనుసంధానం చేసి ఒక డిస్క్ సెట్గా దాన్ని తీసి ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా కొన్ని కాపీలు మాత్రం ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని కానీ అభిమానాన్ని కానీ ప్రకటించాలి, గౌరవాన్ని అని ఇందాక కళ్యాణ్ గారు అన్నారు. మాకు ఐడియా నచ్చింది, దాన్ని అతి త్వరలోనే ముందుకు తీసుకెళ్ళి వితిన్ ఈ ఇయర్లోనే మోస్ట్లీ దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వెరీ స్పెషల్. సో కొన్ని అవార్డులు కొంతమందికి ఇచ్చినప్పుడు అవార్డులకే గౌరవం వస్తుంది. నిజంగా చెప్పాలంటే దాదాసాహెబ్ ఫాల్కే ఈయనకు వచ్చిన తర్వాత నాకు నిజంగా వీటి మీద నాకు నమ్మకం పెరిగింది. సో ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన గురించి మాట్లాడడానికి ఇందాక కళ్యాణ్ గారు చెప్పిన నిజంగా మాకు స్థాయి కానీ అర్హత కానీ వయసు కానీ అనుభవం కానీ ఏమీ లేవు. కేవలం ఆయన పట్ల మాకున్న అభిమానం గౌరవం మాత్రమే ఈ మాటలు మాట్లాడేలా చేసే. నమస్కారం, థ్యాంక్ యూ. ఆంధ్ర రాజధాని గుంటూరు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను. ఈ సినిమా గురించి అందరూ మాట్లాడేశారు. నేను మాట్లాడాల్సినంత సినిమాలో 2 గంటల 30 నిమిషాలు మాట్లాడి మిమ్మల్ని వీళ్ళంత బోర్ కొట్టించకుండా పంపించే ప్రయత్నం చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అనే మాట చిన్నది, ఎందుకంటే నేను ఈ సినిమా తీసేటప్పుడు యాక్చువల్గా ఒక మామూలు కథని చెప్పాలి, దాన్నే బలంగా చెప్పాలి, ఎక్కువ మలుపులు ఉండకూడదు, ఎక్కువ కమర్షియల్ ట్విస్టులు పెట్టద్దు, హైలు వద్దు, ఇంటర్వెల్ బ్యాంగ్ వద్దు, క్లైమాక్స్ దగ్గర రక్తపాతం వద్దు. చాలా మామూలుగా మన ఇంట్లో మన డ్రాయింగ్ రూమ్లో మన కజిన్స్ మధ్య గొడవ పడతాం, మన అత్తలతో మాట్లాడతాం, మన నాన్నతో మాట్లాడతాం, మన బ్రదర్స్ తోటి చెల్లెళ్ళతోటి చాలా విషయాలు పంచుకుంటాం. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకుంటాం, అక్కడే కన్నీళ్ళు పెట్టుకుంటాం, అక్కడే ఆనందిస్తాం, అక్కడే పశ్చాత్తాపడతాం. అలా ఉండే చిన్న చిన్న విషయాలే మనం ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే నాకు తెలిసి నేను దర్శకుడి కంటే ముందు రచయితని, దానికంటే ముందు త్రివిక్రమ్ కంటే ముందు శ్రీనివాస్ని, ఉదయ భాస్కరరావు, నరసమ్మ అనే ఒక 2 మధ్యతరగతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చాలా కుటుంబాల్లో ఒక కుటుంబంలో నేను మామూలుగానే పుట్టాను. సో నేనేం నమ్ముతానంటే మనిషి గొప్పడు అందరికంటే. అతని కళలు కానీ అతని ఆశయాలు కానీ అతని అలవాట్లు కానీ అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తాయి, లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి. అది అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. ఇలాంటి చాలా చిన్న చిన్న సంఘర్షణలు, మనకుండే మామూలు భయాలు, మామూలు కోపాలు, మామూలు ఇష్టాలు మనం దాదాపుగా మాట్లాడుకోవటం మానేసాం. మనమందరం ఎక్కడికో చూస్తూ మాట్లాడుతున్నాం, ఎంతో దూరంగా చూస్తూ మాట్లాడుతున్నాం, ఫోన్ చూస్తూ హలో చెప్తున్నాం పక్క వాళ్ళకి, టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాం. మనం ఇంటికి వెళ్ళేసరికి మన అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా టీవీలో మనకి ఇష్టమైన సీరియల్ పెడుతున్నాం, లేదంటే నైట్ 11, 12 దాకా ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చూసి పడుకుంటున్నాం. మనం మాట్లాడుకోవటం మానేసాం. మనం ఏమీ చేయక్కర్లేదు, ప్రపంచం బాగుండాలంటే ఏమి చేయక్కర్లేదు. 2 మనుషులు పక్క పక్కన కూర్చుని ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూస్తూ మాట్లాడుకుంటే చాలు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని, అంటే చాలామంది అనుకుంటారు ఏవో గొప్ప గొప్ప పనులు చేస్తేనే మనం బాగుంటామేమోనని. ఏమి చేయక్కర్లా. సరిగ్గా ఊపిరి పీలిస్తే మనిషికి 98% జబ్బులు రావు. మనం అదే పని చేయం. దాని బదులు డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాల్చి చచ్చిపోవడానికి రెడీ చేస్తున్నాం. మనం ఏం చేయాలి? గాలి ఫ్రీగా దొరుకుతుంది, అది పీల్చాం. డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాలుస్తాం. అలాగే కరెక్ట్గా మంచినీళ్ళు తాగితే చాలు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము, 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుని తాగి పాడైపోతూ ఉంటాం.
వెరీ సింపుల్. అలాగే చాలా, ఎందుకంటే ప్రపంచంలో గొప్ప విషయాలన్నీ దేవుడు అమ్మా నాన్నలు ఫ్రీగా ఇచ్చారు మనకి, చాలా ఉచితంగా ఇచ్చేశారు, వాటికి ఖర్చే లేదు అసలు, వాటికి అసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బ్యాంకాక్లు వెళ్ళి, దుబాయ్లు వెళ్ళి, అమెరికాలు వెళ్ళి మరీ అనారోగ్యాన్ని కొనుక్కు తెచ్చుకుంటానంటే దానికి వాళ్ళు మన ఏమీ చేయలేరు. సో ఈ సినిమా దగ్గరికి వస్తే దాని దగ్గర నుంచి చాలా మెత్తగా అమాయకంగా ఉండేటువంటి ఒక వినోదం ఎందుకు ఇవ్వలేం మనం? బూతులు లేని, ఎవరి వికలాంగుల మీద కానీ, కులం మీద కానీ, మతం మీద కానీ, లోపాల మీద కానీ జోకులు వేయకుండా వీలున్నంత వరకు మన మధ్యలో ఉండేటువంటి మాటలతోనే నవ్వించే ప్రయత్నం నేను మొదటి నుంచి చేస్తూ వస్తున్నా. అదే నా ప్రయాణం కూడా. దానికోసం చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అందుకే, ఎందుకంటే ఒక బూత్ మాట్లాడి నవ్వించడం ఈజీ అందరికంటే ముందు, ప్రతి వాళ్ళు నవ్వుతారు. కానీ నవ్విన వెంటనే మనం చాలా తక్కువగా చూస్తారు. కానీ ఒక గొప్ప మాట మాట్లాడితే మేబీ అర్థం కాక వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోతున్న దారిలోనైనా సరే అది ఆలోచనకు వస్తే మనం ఫోన్ చేసి మరీ అభినందిస్తారు. సో ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మంచిదే చెప్తానని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మసాలాలు తిని రెగ్యులర్గా రెస్టారెంట్లో భోజనం చేసిన మనకి ఒంట్లో బాగున్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా జరిగితే చారు అన్నం తినమ్మా, మజ్జిగ అన్నం తినవు 3 రోజుల పాటు అని చెప్తారు సామాన్యంగా డాక్టర్లు. ఈ సినిమా అలాంటి చారు అన్నం లాంటిది. నాకు, మీ సంగతి నాకు తెలియదు, నాకు సంబంధించినంత వరకు ఇది ఒక చారు అన్నం లాంటిది. కొంచెం నెయ్యి మాత్రం వేసుకుని, పెద్ద ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ పులుపు ఉండదు, ఎక్కువ తీపి ఉండదు, ఎక్కువ ఉప్పు ఉండదు. కొంతమంది మేబీ దీన్ని చాలా బ్లాండ్గా ఉంది, ఏమీ లేదేంటి అని అనుకోవచ్చు. కానీ నేను ఇదే గుంటూరులో పుట్టిన శంకరమంచి సత్యం గారని చాలా గొప్ప ఆయన అమరావతి కథలు అని రాశారు ఆయన. అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఆ పుస్తకానికి. వీలుంటే దయచేసి ఎవరైనా చదవండి. నాకు తెలిసి తెలుగులో చాలా గొప్ప పుస్తకాలు అది కూడా ఒక పుస్తకం. అందులో ఆయన ఒక కథ రాస్తాడు. ఆ కథ చెప్పి ముగిస్తాను, అంతకుమించి ఎక్కువ విసిగించిన ఎవరిని. ఏంటంటే అందులో ఆయన పేరు గుర్తులేదు, ఒక ఆయన రోజు పొద్దున్నే లేచేవాడు, అమరావతి ఊళ్ళో బతికేవాడు. ఆయన నదికి వెళ్ళి స్నానం చేసేవాడు, వచ్చేవాడు, గుళ్ళోకి వెళ్ళి దేవుడు శివుడి మీద చెంబుడు నీళ్లు పోసేవాడు. ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడికి ఏ కూర వండాలో చెప్పేవాడు. ఆవిడ వండితే తినేసి అరుగు మీద కూర్చుని సాయంత్రం పూట దారిలో వెళ్ళి ఒక 2-3 ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పేవాడు. ఆ తర్వాత రాత్రి మళ్ళీ వాళ్ళ ఆవిడికి ఏం వండాలో చెప్పేవాడు, అది తినేవాడు. అప్పుడప్పుడు పండగలు వస్తే గుడికి వెళ్ళి భజన చేసేవాడు అందరితో పాటు. సరదాగా స్నేహితులతో కబుర్లు చెప్పేవాడు. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. ఇంతే కథ, ఇంకేమీ లేదు. చివరిలో ఒక మాట రాస్తాడు, ఇలా బతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక అని. అంత తేలిక కాదు కదా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి కనిపిస్తుంది, కనిపించగానే ఒక ఏలేయాలనిపిస్తుంది, వేయకుండా ఇంటికి వెళ్ళిపోండి, అంత తేలిక అది. చాలా గొప్పవాళ్ళం. అలాగే ఒక పెద్ద ఆయన సడన్గా పడిపోతూ ఉంటాడు రోడ్డు మీద, సడన్గా నవ్వు వస్తుంది మనకి, నవ్వకుండా ఉండండి, అంత తేలిక. ఏ తప్పు చేయకుండా బతకడం అంత తేలిక కాదు. మామూలుగా బతికి చచ్చిపోయిన వాళ్ళే మహానుభావులు. అలా ఈ ఊళ్ళో ఎంతోమంది మహానుభావులు. ఈ ఊరి నుంచి వచ్చిన వాడే ఈ సినిమాలో పాటలు రాసిన రామజోగి శాస్త్రి గారు కూడా. అలాంటి మహానుభావులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెబుతూ, ఇక్కడ మీలో కూర్చున్న చాలామందిలో కూడా మహానుభావులు ఉన్నారు. బహుశా వాళ్ళు ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ మీలో ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తూ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మా అందరి తరఫున సవినయంగా చిన్నబాబు గారి తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ.